లో తను అడుగు పెట్టాడు. ప్లస్ ఒక కాలేజీనే తిరిగి వెళ్ళింది. అవును, ఒకటే అదే. అది కూడా ఏంటంటే అయ్యన్న పాత్రుడు సవాల్ ఇసిరాడు కాబట్టి వెళ్ళి చూపించి వచ్చాడు. జగన్ చూపెట్టకపోతే ఇప్పుడు అనిత చూపెట్టినట్టు ఖాళీ స్థలాల్లోనూ సవిత చూపెట్టినట్టు అంటే ఇది ఒక కంటిన్యూ యాక్టివిటీ ప్రతిపక్ష పార్టీ ఇది ఉండాలి అంటే ఈ 17 కాలేజీల దగ్గర చుట్టుకుంటే ఒక సంవత్సరం పాటు దీన్ని చేయొచ్చు. కానీ ఒకటి ఇచ్చి ఒక బ్రేక్ ఇచ్చి అంటే ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. అది ఆల్రెడీ ఇవాళ బిగిన్ చేసి వెళ్ళిపోతే తప్పు. ఆల్రెడీ బిగిన్ చేసిన దాంట్లో అతను చివరిలో పాల్గొన్నాడు అనుకోవాలి. అంతేనా? మళ్ళీ ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మన టెండర్లు పిలిచారు కాబట్టి జరిగింది, మళ్ళీ పిలిచారు అనుకోండి మళ్ళీ జరుగుతుంటది. ఇక్కడ ఏంటంటే రేపు మేము వస్తే లాగేస్తాం అనేటటువంటి ఒక ఫీలింగ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఒక యాజిటేషన్ లాగే ప్రజలు చూస్తారా? నిజంగా ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం లేదంటే ప్రభుత్వం తప్పు ఉంది అని తెలిసేలాగా ఈ యాజిటేషన్స్ ఏమన్నా ఉపయోగపడతాయి రేపు? ప్రభుత్వం తప్పు ఉందని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టినే ఇంతగా ఎగబడుతున్నాడు అతను. అంటే వైసీపీ వాళ్ళకి ప్రభుత్వం చేసే ప్రతి తప్పే కనబడుతుంది. అదే తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ప్రభుత్వం చేసే ప్రతి రైట్ అనిపిస్తుంది. తటస్థులకు కూడా ఇది తప్పు అనిపిస్తుంది. తటస్థులు కూడా ఇది తప్పు అంటున్నారు తప్పించి రైట్ అంటలేదు. కాబట్టి ఇతను కొంచెం ఇంకో స్టెప్ వేస్తున్నాడు. ఈ విషయంలో బేసిక్ గా ఎన్ని సమర్థనలు చెప్పుకున్నా అది కేవలం ఓ రకంగా వితండవాదం తప్పించి వాస్తవికం కాదు. వితండవాదం మాత్రమే మాట్లాడుతున్నారు.